10 ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన గిరిజన విద్యార్థులను సత్కరించి మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, పొన్నం ప్రభాకర్ 10,000 రూపాయల చెక్లను అందజేశారు. గిరిజన సంక్షేమ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు ఈసారి 99% ఉత్తీర్ణత సాధించారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ శాఖలోని విద్యా అభివృద్ధికి పెండింగ్లో ఉన్న 220 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిందన్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని, ఇది పెంచే బాధ్యత అధ్యాపకులే తీసుకోవాలని సూచించారు. మేము ఒక్కొక్క సందర్భంలో చిన్నతనం నుంచి కష్టపడి వచ్చిన వాళ్ళం. మీ వర్గం మీ ఏ విధంగా అయితే కష్టపడి చదువుకున్నాం, మేము ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదువుకున్నాం. చదువు విలువ మాకు తెలుసు. అవార్డు పొందుతున్నా లేదా ప్రశంస పొందుతున్నటువంటి వాళ్ళందరూ భవిష్యత్ తరానికి స్ఫూర్తి కావాలి. ఇంకెవరైనా ర్యాంకు రానటువంటి వాళ్ళు మేము కూడా ర్యాంక్ తెచ్చుకోవాలనే తపన పెరగాలనేటువంటి ఆలోచనతో మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నది. ఇప్పుడు హాస్టల్స్ను డెవలప్ చేసుకోవడం, ఫెసిలిటీస్ను ఇంప్రూవ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మనం ఈరోజు జనరల్ స్కూళ్ళల్లో ఎంత వచ్చింది, 95 వస్తే రిజల్ట్ పాస్ పర్సంటేజ్ మన ట్రైబల్లో మరి 98% అబోవ్ పైన వచ్చింది. ఈసారి ములుగు జిల్లా హైయెస్ట్ పాస్ మార్క్స్తో 99.30%తో స్టేట్ ఫస్ట్ 10th ములుగు సాధించడం జరిగింది.